అందరికీ నమస్కారం. నేను మీ పాముల పుష్ప శ్రీవాణి, ఎక్స్ డిప్యూటీ సీఎం. సినీ నటుడు పోసాని కృష్ణమురళి గారి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ పోసాని కృష్ణమురళి గారు కూటమి ప్రభుత్వం ఫామ్ అయిన వెంటనే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నేను ఇక నుంచి రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నాను. ఏ పార్టీ తరపున కూడా నేను ఇంకా మాట్లాడదలుచుకోలేదు. ఏ స్టేట్మెంట్స్ కూడా నేను ఇవ్వను. నా వ్యక్తిగత కారణాల వల్ల నేను ఈ నిర్ణయాన్ని తీసుకున్నానని చెప్పేసి పోసాని కృష్ణమురళి గారు చెప్పి ఆయన పనులు ఆయన చేసుకున్నటువంటి నేపథ్యంలో ఈ కూటమి పాలనలో ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఏదైతే ఉందో దాన్ని అమలు చేయాలన్న ఒక ఉద్దేశంతో పోసాని కృష్ణమురళి గారిని నిన్న అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. పోలీస్ వ్యవస్థ ఎంత దారుణంగా ఉంది అంటే గుడ్డెద్ది చేలో పడ్డట్టు పైనుంచి ఒక ఆదేశం వస్తే దాన్ని తూచా తప్పకుండా పాటించాలి అన్న ఒక ఉద్దేశం తప్ప రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవీ లేకుండా నోటీసులు 27వ తారీఖు అని ఉంటే 26వ తారీఖున వెళ్ళి పోసాని కృష్ణమురళి గారిని ఇంటికి వెళ్ళి నాకు హెల్త్ బాగోలేదు అని చెప్పినా కూడా వినకుండా అక్రమ అరెస్ట్ చేసినటువంటి తీరుని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వంలో ఈ ప్రభుత్వ తీరు ఎలా ఉందనంటే ప్రశ్నించే ప్రతి ఒక్కరి గొంతు నొక్కాలి. ప్రశ్నించే గొంతు నొక్కడమే ప్రధాన లక్ష్యం. మేము రాసుకున్న రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారమే ఈ పరిపాలన ముందుకెళ్తుంది అని చెబుతూ ఈరోజు వాళ్ళ పరిపాలన అనేది ఈ రకంగా అక్రమ అరెస్టులతోటి ముందుకెళ్తుందన్నమాట. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలన్న ఉద్దేశం లేదు. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు చెయ్యాలన్న చిత్తశుద్ధి లేదు. ఈరోజు పోసాని కృష్ణమురళి గారి అంశాన్ని తెర మీదకి ఎందుకు తీసుకొచ్చారు అంటే డైవర్షన్ పాలిటిక్స్. గత కొద్ది రోజులుగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ రోడ్డెక్కినటువంటి ప్రజలను చూసి భయమేసి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ప్రధాన కారణమైనటువంటి యువత నిరుద్యోగులు ఈరోజు చెప్పులతోటి చెంపల మీద కొట్టుకొని ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి తప్పు చేశామని చెప్పేసి రోడ్డెక్కినటువంటి తీరుకు భయపడి ఏదైతే ఈరోజు ప్రతిపక్ష పార్టీ ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రభుత్వం ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చినటువంటి నేపథ్యంలో గట్టిగా ప్రశ్నిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతు నొక్కాలన్న ఒక ఉద్దేశంతో ఈ అక్రమ అరెస్టులతోటి భయపెట్టేటువంటి ప్రయత్నం. ప్రశ్నించే ప్రతి ఒక్క గొంతుని కూడా నొక్కుతున్నారు. ఎందుకనంటే ఉదాహరణకి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ప్రతిపక్ష పార్టీ. అసెంబ్లీలో అన్ని మిగిలిన పార్టీలన్నీ కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నాయి. ఒకే ఒక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల సమస్యలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని ప్రభుత్వాన్ని నిలదీయాలని ఒక సదుద్దేశంతో అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని కోరితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అని కరాఖండిగా చెప్పినటువంటి సందర్భం మీరందరూ కూడా చూశారు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున ప్రశ్నిస్తుంది కాబట్టి, ప్రభుత్వాన్ని నిలదీస్తుంది కాబట్టి, ప్రభుత్వాన్ని ప్రశ్నలతో ఎండగడుతుంది కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్షం ఇవ్వము అని చెప్పేసినటువంటి పరిస్థితి. అలాగే ఈరోజు పిఏసీ చైర్మన్, ప్రతిపక్ష పార్టీకి ఇవ్వాల్సినటువంటి పిఏసీ చైర్మన్ మీ ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతిని ఎక్కడ ప్రశ్నిస్తారని చెప్పేసి పిఏసీ చైర్మన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇవ్వకుండా అధికార పక్షంలో ఉన్నటువంటి వ్యక్తులకే ఇవ్వడం. అలాగే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతుందని, ప్రభుత్వ అవినీతిని బయటపెడుతుందని, ప్రభుత్వాన్ని నిలదీస్తుందని ఒక సెక్షన్ ఆఫ్ మీడియా 4 మీడియా ఛానల్ని అసెంబ్లీలోకి రాకుండా నిషేధించడం. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టులను ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు, పోస్టులతో ఎండగడుతున్నారు అని చెప్పేసి వాళ్ళని అక్రమ అరెస్టులు చేసి వాళ్ళ గొంతు నొక్కడం. ఈ రకంగా ప్రశ్నించే ప్రతి గొంతును కూడా నొక్కాలే అనే ఒక ఉద్దేశంతో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఈ అక్రమ అరెస్టులు అనేవి కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. మీరు భయపెట్టాల్సింది ప్రశ్నించే గొంతులను కాదు, ప్రభుత్వాన్ని నిలదీసే